రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. లోకసభ ఎన్నికలు ముగిశాయి. నరేంద్ర మోదీ మూడవసారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పదవీ ప్రమాణ స్వీకారం త్వరలోనే జరగబోతోంది. సహజంగానే దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడాను, దౌత్యవేత్తలు కావచ్చును, ఆయా దేశాధినేతలు కావచ్చును, భారత్తో సత్సంబంధాలు కోరుకునే వ్యక్తులు కావచ్చును, వీళ్ళందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ సందేశాలు పంపుతున్నారు. అధికారిక సందేశాలు వస్తున్నాయి, వాటితో పాటు ట్వీట్స్ వస్తున్నాయి. రకరకాలుగా కొందరు ఫోన్లో మాట్లాడి అభినందిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే 90-95 దేశాల దేశాధినేతలు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడటం జరిగింది. అనేక దేశాల రాయబారులు, మన దేశంలో ఉన్నటువంటి ఆయా దేశాల రాయబారులు కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి రావడము, నరేంద్ర మోదీతో ఆయనకి అభినందనలు తెలపటము జరుగుతోంది. మొట్టమొదట అభినందనలు తెలిపినటువంటి దేశము ఇటలీ. ఇటలీ ప్రధానమంత్రి జియోర్జియా మెలోనీ, ఆవిడ అందరికన్నా ముందు అభినందనలు చెప్పారు. ఆ తర్వాత ఫ్రాన్స్కి చెందినటువంటి మ్యాక్రాన్ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఉన్నటువంటి రిషి సునాక్ కూడా అభినందనలు తెలిపారు. ఇంకా మిగతా అనేక దేశాధినేతలు అభినందనలు తెలిపారు. చాలామంది ఈ ఎన్నికల్లో భారతదేశంలో నరేంద్ర మోదీ గెలవకుండా ఉండేందుకు విదేశీ శక్తులు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాయన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దేశంలో. విదేశీ మీడియా కూడాను మోదీకి వ్యతిరేకంగా కథనాలు వెలువరించటము, అల్ జజీరా కావచ్చు, గార్డియన్ కావచ్చును, రకరకాల వాషింగ్టన్ పోస్ట్ కావచ్చును, ఇవన్నీ కూడాను మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేయటం కాకుండా ఎలక్ట్రానిక్ మీడియాను కూడా చాలా పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, అదేవిధంగా చాట్ జీపీటీని, మిగతా వాటిని కూడా ఉపయోగించుకుని ఈ దేశంలో ఒక మోదీ వ్యతిరేక కథనాన్ని బిల్డప్ చేసేటటువంటి ప్రయత్నం జరిగింది అని చెప్పి మెటా స్వయంగా చెబుతోంది. మెటా అంటే ఫేస్బుక్కి ఓన్ చేసుకునే, ఫేస్బుక్ యొక్క యాజమాన్యము ఈ మెటా చేతిలో ఉంది, వాళ్ళు స్వయంగా చెబుతున్నారు. అదేవిధంగా చైనా నుంచి కూడాను చాలా పెద్ద ఎత్తున భారతదేశపు ఎన్నికల్ని ప్రభావితం చేసే దిశగా ప్రయత్నాలు జరిగాయని చెప్తున్నారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి డీప్ స్టేట్ అనబడేది, అంటే పాలకులకు, పాలనకు, ప్రభుత్వాలకు, నాయకులకు అతీతంగా ఈ ప్రపంచాన్ని నడిపించేటటువంటి ఒక అదృశ్య శక్తి, కొన్ని దేశాలు, కొందరు వ్యాపార సంస్థలకు చెందినటువంటి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ నరేంద్ర మోదీ వద్దని అనుకున్నారు. అటువంటి నరేంద్ర మోదీ వాళ్లను కూడా జయించి మెజారిటీ తగ్గినప్పటికీ మళ్ళీ ప్రధానమంత్రి కావడం నిజంగా కూడాను గణనీయమైనటువంటి విషయము. అందుకనే అందరికన్నా ముందు ఈ డీప్ స్టేట్తో చాలా తీవ్రంగా పోరాడుతున్నటువంటి జియోర్జియా మెలోనీ ప్రధానమంత్రిని అభినందించారు. ఆ తర్వాత మ్యాక్రాన్ అభినందించారు. ఆ తర్వాత ఇదే డీప్ స్టేట్ తోటి బ్యాటిల్ చేస్తున్నటువంటి లెఫ్ట్ లిబరల్ ఈకో సిస్టమ్ పైన పోరాడుతున్నటువంటి రిషి సునాక్ కూడా చేశారు. అంటే ఓవరాల్గా మొదట్లో కొంచెం తాత్సారం చేసిన అమెరికాకి చెందినటువంటి బైడెన్ కూడాను, ఎందుకంటే ఇండియన్ కమ్యూనిటీ ఓట్లు చాలా ముఖ్యమైనవి ఆయనకి అమెరికాలో, కాబట్టి ఆయన కూడా అభినందనలు తెలిపారు. ప్రపంచంలోని 90కి పైగా దేశాలు అభినందనలు తెలిపాయి. 3 దేశాలు ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలపటం కానీ, అభినందనలు తెలపటం కానీ, ఇరు దేశాల సంబంధాలు చక్కగా ఉండాలని కోరుకుందాము అని చెప్పటం లేదు. ఇందులో మొట్టమొదటి దేశము మనందరము సహజంగా సులువుగా ఊహించగలిగే దేశం పాకిస్తాన్. మన పొరుగున ఉండేటటువంటి పాకిస్తాన్, భారతదేశపు విధ్వంసమే లక్ష్యంగా ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసేటటువంటి పాకిస్తాన్ ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గెలవకుండా ఉండాలని చాలా ప్రయత్నాలు చేసింది. తన ఫేక్ హ్యాండిల్స్తో ఈ దేశంలో ఒక యాంటీ మోదీ కథనాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేసింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ధోరణిలో వ్యాఖ్యలు కూడా చేసింది. కాబట్టి మోదీ ఎన్నికైన తరువాత మోదీని ఇప్పటి వరకు పాకిస్తాన్ అధికారికంగా అభినందించలేదు.
రెండవ దేశము టర్కీ. నిజానికి టర్కీలో ఇటీవలే ఒక కొద్ది రోజుల క్రితము భయంకరమైనటువంటి ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు అందరికన్నా ముందు స్పందించిన దేశం భారతదేశము. భారతీయ సైన్యము వెళ్ళి అక్కడ భూకంప బాధితుల్ని వాళ్ళకి సహాయ పునరావాస కార్యక్రమాలు చేశారు. అప్పుడు టర్కీ భారతదేశాన్ని అభినందించింది కూడాను. కానీ ఇప్పుడు టర్కీ పేరు ఇప్పుడు తుర్కీయే కూడా మారింది. ఈ తుర్కీయే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందించలేదు. ఇప్పటికీ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కి అంతర్జాతీయంగా మద్దతిస్తున్నటువంటి దేశము తుర్కీయే. పూర్తిగా భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్నటువంటి దేశము తుర్కీయే. అందుకనే తుర్కీకి పక్కనే ఉండేటటువంటి గ్రీస్ని కానీ అదేవిధంగా ఆర్మీనియాని కానీ భారత్ దాంతో స్నేహ సంబంధాలని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది తుర్కీని కట్టడి చేసేందుకు. కాబట్టి తుర్కీయే కూడాను సహజంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందించటం లేదు, ఆయనని పెద్దగా పట్టించుకోవడం లేదు, ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియలేదు. కనీస దౌత్యపరమైనటువంటి కర్తవ్యము. మూడవ దేశం ఏదై ఉంటుంది ఒకసారి ఊహించండి. చాలామంది ఆశ్చర్యపోయేటటువంటి పేరు. మూడవ దేశము కెనడా. కెనడా ప్రధానమంత్రి ట్రూడో ఇప్పటి వరకు నరేంద్ర మోదీని అభినందించలేదు, శుభాకాంక్షల సందేశం పంపలేదు, కనీసం ట్విట్టర్లో కూడా ఆయన రాయలేదు, ఒక అభినందన సందేశాన్ని రాయలేదు. ఎందుకంటే కెనడాకి భారతదేశానికి ప్రస్తుతము ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా ఇస్తున్నటువంటి మద్దతు విషయంలో ఇరు దేశాల మధ్య కొంత ఉద్రిక్తతలు ఉన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతదేశం ఉందని చెప్పి భారత ప్రభుత్వాన్ని నేరుగా కెనడా విమర్శించింది. కెనడా తన దేశంలో ఉన్నటువంటి పంజాబీ సిక్ ఓటర్ల కోసము ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది. లెఫ్ట్ లిబరల్ భావాలు ఏవైతే ఉన్నాయో లిబరలిజం పేరిట ప్రోత్సహిస్తోంది. భారత వ్యతిరేక ఉద్యమాలకు అదేవిధంగా ఆందోళనలకు కూడాను కెనడా ప్రోత్సాహం ఇస్తోంది. కెనడా కూడా ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందించలేదు, ఆయనకి శుభాకాంక్షల సందేశం పంపలేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్, పాశ్చాత్య దేశాలు కడుపులో ఏమి ఉన్నప్పటికీ కూడాను పైకి కస్టమరీ అభినందనలు పంపటము, శుభాకాంక్షలు పంపడము, పుష్పగుచ్చాలు పంపడము, షేక్ హ్యాండ్ ఇవ్వడము, ఇటువంటి కనీసమైనటువంటి కార్యక్రమాలు చేస్తాయి. కెనడా పాకిస్తాన్ టర్కీలతో సమానమైనటువంటి శత్రుత్వాన్ని ప్రదర్శిస్తూ మోదీని ఇప్పటి వరకు అభినందించలేదు. నిజానికి సరిహద్దు తగాదా ఉన్నప్పటికీ చైనా నుంచి అభినందన ఇప్పటికే వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్, శ్రీలంకకి చెందినటువంటి దేశాధినేతలు రాబోతున్నారు. కాబట్టి రానున్న రోజులలో మోదీ వ్యతిరేక శక్తులు ఈ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ఎవరెవరు పనిచేశారో అంతర్జాతీయంగా చైనా పనిచేసింది, అమెరికాలోని డీప్ స్టేట్ పనిచేసింది, కానీ అక్కడి ప్రభుత్వాలు కనీస దౌత్యపరమైనటువంటి మర్యాదల్ని పాటించాయి. ఈ మూడు దేశాలు పాకిస్తాన్, తుర్కీయే, అదేవిధంగా కెనడా ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందించలేదు. భారత ప్రభుత్వానికి అధికారికంగానైనా కూడాను శుభాకాంక్షల సందేశం పంపించలేదు. అంటే రానున్న రోజుల్లో ఈ సవాళ్ళన్నీ కూడా ఉండబోతున్నాయి. ఈ దేశాలు మైత్రీపూర్వకమైనటువంటి వ్యవహారానికి బదులు శత్రుతాపూర్వకమైనటువంటి శత్రుత్వ భావనతో పనిచేసే లక్షణాలు ఉన్నాయి. పాకిస్తాన్ భారతదేశంలో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. అంతర్జాతీయ వేదికలపైన కశ్మీర్ ఇష్యూని లేవనెత్తేందుకు టర్కీని కూడా ఉపయోగించుకుంటుంది, అవసరమైతే మలేషియాని కూడా ఉపయోగించుకుంటుంది. అదేవిధంగా కెనడా కూడాను భారత వ్యతిరేక ధోరణిని అవలంబించవచ్చు. దాని వెనుక అమెరికా కూడా ఉండి కెనడాని ఎగసన దూసేటటువంటి పని చేయవచ్చును. కాబట్టి ఓవరాల్గా ప్రపంచంలోని డీప్ స్టేట్ని సవాలు చేసి, పాశ్చాత్య శక్తులను సవాలు చేసి, ఈ లెఫ్ట్ లిబరల్ ఎకోసిస్టమ్ ఏదైతే ప్రపంచాన్ని శాసించాలని ప్రయత్నిస్తుందో దానిని శాసించి గెలిచినటువంటి నరేంద్ర మోదీని ఆ శక్తులతో పోరాడుతున్న వాళ్ళందరూ అభినందించారు, కానీ ఈ మూడు దేశాలు అభినందించలేదు. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.